మహాదేవునికి స్తోత్రములు. ఈ ఆరాధన కూడికి చేరువచ్చిన ప్రియులైన మీ అందరికీ యేసుక్రీస్తు పేరట హృదయపూర్వక వందనములండి. దేవుడు మనల్ని ప్రేమించి మనకి గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. ఈ 2024లో మొదటి ఆదివారము. నాకు ఇది మొదటి ఆదివారం. దేవుడు మనకు అనుగ్రహించిన నూతన స్వభావాన్ని బట్టి, నూతనత్వాన్ని బట్టి మనకు ఎలాంటి ప్రయోజనాలు కలిగాయి అనేటువంటి విషయాన్ని ఈరోజు ఆలోచన చేద్దాం. దేవుడు మన జీవితాన్ని మార్చాడు అని చెప్పుకుంటాం. దేవుడు మనకి కొత్త జీవితాన్ని ఇచ్చాడని చెప్పుకుంటాం. దేవుడు అనుగ్రహించిన కొత్త జీవితం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు వచ్చాయి, ఎలాంటి ప్రయోజనాలు పొందాము అన్నది ఈరోజు పరిశీలన చేద్దాం. ఎందుకంటే క్రీస్తులోకి వచ్చిన వాడు ఎవరు? నూతన సృష్టి, పాతవే గతించును, సమస్తము నూతనమైనని వాక్యమందు రాయబడి ఉంది. చూడండి ఒకసారి. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, కొత్త వాయెను. కనుక దేవుడు నూతన జీవితాన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తులోకి రావడం వల్ల మన పాత జీవితం అంతా కూడా పూర్తిగా దేవుడు క్షమించాడు, కొత్త జీవితాన్ని ప్రసాదించాడు. బైబిల్ గ్రంథంలో ఈ నూతన జీవితాన్ని గురించినటువంటి కొన్ని మాటలు మనకి రాయబడ్డాయి. వాటిని ఒకటి పరిశీలన చేస్తూ మనం పొందినటువంటి ఆ నూతనత్వం వల్ల కలిగిన ప్రయోజనం ఏంటో మనము ఆస్వాదిస్తున్నామో లేదో పరిశీలన చేసుకుందాం. ప్రయోజనం మనము పొందుకున్నామో లేదో, దాన్ని మనం అనుభవిస్తున్నామో లేదా అనే స్వపరీక్షలోకి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దేవుడు జీవితాన్ని మార్చాడు అంటున్నాడు, కానీ ఏది ఎక్కడిదక్కడే ఉంది, ఎలా ఉంది అలాగే ఉంది అనే భావాలు మనలో చాలా మందికి ఉంటాయి. దేవుడు జీవితాన్ని మారిస్తే పాత జీవితం లేదు, ఇప్పుడు కొత్త జీవితం అనే భావంతో ఉంటే ఆ కొత్త జీవితంలో పొందే ప్రయోజనాలు కూడా మనకు అర్థమవుతాయి. అర్థం అవ్వాలి కూడా. అర్థమైతేనే మనం దేవుళ్ళలో ఉన్నట్టు, లేదంటే మనం దేవుళ్ళలో సంపూర్ణంగా లేనట్లు. కనుక ఆ ఆస్వాదించే విధానము, మనం ఆ ప్రయోజనాన్ని అనుభవించే విధానం, ఆ ప్రయోజనాన్ని ఎక్స్పీరియన్స్ చేసే విధానము మనకు అర్థం కావాలని ఈరోజు ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. అందులో మొట్టమొదటిగా తీతుకు రాసిన పత్రిక నుంచి పరిశీలన చేద్దాం. తీతు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం అండి. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్థానము. అంటే ఏంటి పునర్జన్మ సంబంధమైన స్థానం? అంటే బాప్తిసం. మరలా జన్మించడానికి మనం ఏం చేసాం? నీటి మూలంగా, ఆత్మ మూలంగా ఏం పొందాం? బాప్తిసం పొందాం. ఆ పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించును. ఈరోజు క్రీస్తు యేసునందు బాప్తిసం పొందిన వారు వారి యొక్క పాత జీవితం అంతా కూడా పాతి పెట్టబడి కొత్త జీవితాన్ని, పునర్జన్మని పొందారు, నూతన జన్మను పొందారు, కొత్త జన్మను పొందారు. పొందిన వారు ఆ నూతన స్వభావము దేవుడు తన ఆత్మను మనకు అనుగ్రహించడం ద్వారా కలిగింది. మరి ఆ స్వభావం కలిగిన తర్వాత మనకు వచ్చిన ప్రయోజనం ఏంటి అంటే ఆ వచనంలో రాయబడిన మాట ఏంటి? ఆ ప్రయోజనం అట, మనము ఏం చేయబడ్డామట? రక్షించెను. పాపపు జీవితాన్ని ఆయన పూర్తిగా తీసివేయడం వల్ల కొత్త జన్మను మనకి ఇవ్వడం ద్వారా మనం ఏం పొందాము, ఎలాంటి ప్రయోజనం పొందాము అంటే ఏం చేయబడ్డాము? రక్షించబడ్డాము. ఇది ఈ రక్షణని అనుభూతి చెందుతున్నావా? నేను రక్షించబడ్డాను అన్న ఎక్స్పీరియన్స్ లేక అన్న ఒక అనుభూతి మనకు ఉంటుందా? దీన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఒక వ్యక్తి దేవుని సన్నిధికి ఇలాగ వస్తూ ఉన్నప్పుడు మీరు చూస్తూ ఉంటే చక్కగా నీట్గా క్రాప్ చేసుకొని, తలదూకొని, సేవ్ చేసుకొని, నీట్గా డ్రెస్ వేసుకొని చాలా
బ్రైట్గా ఉండేటువంటి బట్టలు వేసుకొని వచ్చేలా కూర్చున్నాడు అనుకుందాం. మీరు చూసినప్పుడు అతన్ని ఏమనుకుంటారు? బాగున్నాడంటారు, బాగులేడని? బాగానే ఉన్నాడంటారు. నా మాట అర్థమైందండి? ఒక వ్యక్తి దేవుని సన్నిధికి వస్తున్నాడు, మీ కళ్ళ ముందు వచ్చాడు, కూర్చున్నాడు. కానీ ఎలా ఉన్నాడు? నీట్గా డ్రెస్ వేసుకున్నాడు, తల బాగా దూకున్నాడు, గెడ్డం బాగా గీసుకున్నాడు, చక్కగా డ్రెస్ వేసుకొని వచ్చి కూర్చున్నాడు. ఆనందంగానే ఉంటుంది. చక్కగా వచ్చాడు, దేవుని భక్తితో వచ్చాడు కుర్రోడు అని భావంతో ఉంటారు. ఇప్పుడు మీకు ఇంకో విషయం చెప్తారు. అతన్ని మీరు అంత ముందు వారమే ఒక చెట్టు కింద రోడ్డు పక్కన చూశారు. మాసిపోయిన గెడ్డము, తలంతా జుట్లు కట్టేసి, శరీరం మీద సరిగ్గా బట్టలు లేకుండా, చాలా రోజుల నుంచి ఒక నెల బట్టి స్నానం చేయలేనటువంటి స్థితిలో ఉన్నాడు, గెడ్డాలతో ఉన్నాడు. ఆ వ్యక్తి అలాగొచ్చాడు. ఇప్పుడు ఇందాక చూసినప్పటికీ ఇప్పుడు చూసినప్పటికీ నా మాట మీకు అర్థం కదా? మొదట ఒక అబ్బాయి అన్నాను, ఒక అతను వచ్చాడు అన్నాను, మీరు చూసారా? బాగానే ఉంది, వచ్చాడు, కూర్చున్నాను. కానీ ఇప్పుడు వచ్చిన అబ్బాయి ఏ అబ్బాయి? మీకు ఆల్రెడీ తెలిసిన అబ్బాయి. అప్పుడు అలా ఎలా ఉన్న అబ్బాయి ఇప్పుడు ఎలా వచ్చాడనేసరికి చూసేసరికి ఏమనిపించింది? ఇందాక చూడడానికి ఇప్పుడు చూడడానికి మీలో ఏంటా తేడా అంటే, ఆ పాత స్థితి మీకు అర్థమైంది, పాత స్థితి మీకు తెలిసింది. అలాంటి స్థితిలోంచి ఇలాంటి స్థితిలోకి వచ్చాను. ఇప్పుడు మనం రక్షించబడ్డాము అనేది మనకు అర్థం కావాలంటే మనం ఎంత నశించిపోయామో తెలియాలి మనకి. ఇక్కడ బాప్తిసం ద్వారా మన దేవుడు ఆత్మని ఇవ్వడం ద్వారా మనలో ఏ స్వభావం వచ్చిందన్నాడు? నూతన స్వభావం. ఈ నూతన స్వభావం మనల్ని ఏం చేసిందట? పాపముల నుండి రక్షించింది అనే మాట జస్ట్ అలా వినడం వల్ల రక్షించింది అన్నట్టుగా ఉంటుంది. అంటే ఒక అతను వచ్చాడు అన్నట్టుగానే ఉంటుంది. కానీ నేను ఎంతో నశించిపోయాను, ఎంతో దేవునికి దూరం అయిపోయాను, ఎన్నో పాపాల్లో కూరుకుపోయాను, అసలు చీకటి బ్రతుకు నాది. అలాంటి బ్రతుకుని దేవుడు ఇంతగా కొత్తగా మార్చాడు, నూతనంగా మార్చాడు. ఆయన యొక్క సన్నిధిలోకి వచ్చి ఆయన తండ్రి అని పిలిచి ఆయన ఆరాధించుకునే అవకాశం ఇచ్చాడు. దేవుడు నన్ను రక్షించాడు అన్న భావం మనకు ఆ పాత జీవితం లేక ఎంతగా నశించిపోయామన్న ఆలోచన మనకు ఉంటేనే ఇది మనకి అర్థమవుతుంది. దీన్ని ఏం చేయగలుగుతాం? మనం అనుభూతి చెందగలుగుతాం, దేవుడు నన్ను రక్షించాడు అనే భావం. అందుకే ఆ ఉదాహరణ మీకు జ్ఞాపకం చేశాను. ఈరోజు మనం రక్షించబడ్డామంటే సింపుల్గా మాటని ఎలా తీసుకుంటున్నాం? రక్షించేట యేసు ప్రభు మనల్ని బాప్తిసం పొందితే మనం రక్షించబడ్డామట అని సింపుల్గా తీసుకోవడం కాదు. మనం ఏమై ఉన్నామో ఒకప్పుడు, ఎంత దేవుడికి దూరం అయి ఉన్నాము, అసలు దేవుని యొక్క సన్నిధికి వెళ్ళే అర్హులంగా ఉన్నామా లేదా, మనం ఒకవేళ మన ఆత్మ దేవుని తండ్రి అని పిలిచే అర్హతతో ఉందా లేదా అంటే మనం అపవాది చేతుల్లో ఉన్నాము, పాప బంధకాల్లో ఉన్నాము, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసి దేవునికి కోపం పుట్టించున్నాము, ఎన్నో విషయాల్లో దేవుడితో మనకు సమాధానం లేకుండా ఉన్నాము, దేవునికి విరోధంగా ఉన్నాము. ఒక ప్రకంగా చూస్తే దేవుడికి శత్రువులుగా ఉండేవాళ్ళము. కానీ యేసుక్రీస్తునందు మనల్ని కనికరంతో ఆయన బాప్తిసం ద్వారా మనల్ని రక్షించాడు అంటే, మనకు నూతన స్వభావం ఇచ్చాడు అంటే, ఈ రక్షణ అనే ప్రయోజనాన్ని మనం నిజంగా నిత్యము ఏం చేయాలి? ఆనందించాలి వద్దా? ఆనందించాలి. కనుక ఒక సంవత్సరం గడిచి మరొక సంవత్సరం వచ్చిందనే ఆనందం కంటే, ఇదిగో నా జీవితంలో కొత్తదనం వచ్చింది అనేటువంటి ఆనందం కంటే, మనం కొత్త బట్టలు కొనుక్కున్నామని ఆనందం కంటే, నా జీవితానికి రక్షణ వచ్చిందనే ఆనందమే ఎక్కువ ఉండాలి. ఎక్కడి నుంచి రక్షణ అంటే, పాపముల నుండి, పాత జీవితం నుండి, ఆ అంధకార సంబంధమైనటువంటి ఆ పరితుకు నుండి మనకు రక్షణ వచ్చింది. మరి ఈ రక్షణ మనం ఏదో ప్రయాసపడడం వల్ల వచ్చిందా? మనం ఏదో ప్రయాసపడడం వల్ల వచ్చిందా? అదే వచనంలో ఏముంది? 5వ వచనంలో మనము, అక్కడే మనం తీతు పత్రికలోనే ఉన్నాం, 3వ అధ్యాయం 5వ వచనం, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక. దేనివల్ల రాలేదు? మనం చేసిన క్రియలు. అది ఏ క్రియలట? నీతిని అనుసరించే కొన్ని మంచి పనులు చేశాం కదా, దానివల్లే దేవుడు మనకి రక్షణ ఇచ్చాడేమో. మనం ఏవో కొన్ని దాన ధర్మాలు చేశాం కదా, దానివల్లే దేవుడు మనకి రక్షణ ఇచ్చాడేమో అని అనుకుంటే, దానివల్ల మనకేం రాలేదు? రక్షణ రాలేదు. తన కనికరము చొప్పునని ఏముంది అక్కడ? తన దయా దాక్షిణ్యం వల్లే, తన కృప వల్లే మనకి రక్షణ వచ్చింది. అంటే రక్షించబడ్డామనే ప్రయోజనాన్ని ఆనందించాలంటే అది మనం చేసిన క్రియల వల్ల వచ్చింది కాదు, దేవుడు దయదలిస్తే మనకు రక్షణ వచ్చిందనే ఆలోచన కూడా మనకి రావాలి.
అప్పుడే రక్షణని ఏం చేయగలుగుతాం? ఆస్వాదించగలం, రక్షణ ఆనందాన్ని పొందగలుగుతాం. ఒక వ్యక్తిని మనం చూసినప్పుడు ఎంతగా పాడైపోయిన వ్యక్తి ఎంత బాగుపడ్డాడు అనేది మనకు అర్థం అవ్వాలంటే పాడైపోయిన స్థితి కూడా మనకేం కావాలి? అర్థమైతేనే బాగుపడిన స్థితిని ఆనందిస్తాం. ఎంత బాగుపడ్డా, ఎంత చేంజ్ వచ్చిందా, ఇతరులో ఎంత మార్పు వచ్చిందా అని పాత జీవితాన్ని జ్ఞాపకం పెట్టుకున్నప్పుడే ఆ కొత్త జీవితం యొక్క అనుభూతి ఏంటో మనకు అర్థమవుతుంది. కనుక ఈరోజు మనం కూడా ఒకప్పుడు మన మనస్తత్వాలు ఎలాగుండేవి, ఎంత స్వార్థంతో ఉండేవి, ఒకప్పుడు మన యొక్క స్వభావం ఎలాగుంటేది, ఎంత కోపగొట్టితనంతో ఉండేది, ఎంత మూర్ఖంగా ఉండేది, ఎంత తిరుగుబాటుతనంతో ఉండేది, ఎంత లెక్కలేనితనంతో ఉండేది. ఈరోజు మన మనసంతా మెత్తన మనసు అయ్యి ఈరోజు ప్రతిదానికి కూడా జాలి, ప్రేమ, కనికరం కనుపరిచేలాగా ప్రభువులాగా మనం ఉండాలనే ఒక ఆలోచనకు వచ్చేలాగా మనలో ఒక మార్పు, నూతన స్వభావము మనకు తీసుకురావడం వల్ల మనం ఏం చేయబడ్డాము? రక్షించబడ్డాం. ఈ చేంజ్ అనే దాన్ని మనం ఆస్వాదించాలని వాక్యం తెలియజేస్తుంది. దేనివల్ల కాదట, ఈ చేంజ్ దేనివల్ల రాలేదు? మనం చేసిన క్రియల వల్ల రాలేదు. బైబిల్లో ఇజ్రాయేల్ ప్రజలు వారు చేసినటువంటి కొన్ని మంచి పనులన్నింటినీ వారు దేవుడి ముందుకు తీసుకొచ్చినప్పుడు దేవుడు వారి విషయంలో ఎలా మాట్లాడాడు చూడండి. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం. ఇజ్రాయేల్ ప్రజలు మాట్లాడుతూ వారిని ఉద్దేశించి ప్రవక్త చెప్తున్నటువంటి విషయాలు, మేమందరము పవిత్రుల వంటి వారిమైతిమి, మా నీతి క్రియలన్నీ గుడ్డ వలె నాయను, మేమందరము ఆకు వలె వాడిపోతుమి, గాలివాన కొట్టుకుపోనట్లుగా మా దోషములు మమ్మల్ని ఏం చేశాయి? మా దోషుల వల్ల మేము ఎక్కడి నుంచి ఎక్కడికంటే మీ నుంచి మేము దూరంగా కొట్టుకుపోయాం. మా పాపాలే మమ్మల్ని మీకేం చేశాయి? దూరం చేశాయి. ఇక్కడ నేను చూపించాలనుకున్న మాట ఏంటంటే మా నీతి క్రియలు ఎలా ఉన్నాయట? మురికి గుడ్డలు. అంటే మీరు ఆ మురికి గుడ్డలు అనే మాటని మీరు ఎలా తీసుకోవాలంటే, కొన్ని వస్తువుల్ని మనం చేత్తో కూడా ముట్టుకోం. ఏదో కర్ర పట్టుకొని, చిన్న స్టిక్ పట్టుకొని దాని నుంచి అలా తేల్చి అట్లా అక్కడ అలా తీసి ఎక్కడో వేస్తాం. వాటిలో ఏం చేయం? ఆ చేత్తో కూడా ముట్టుకోం. మురికి గుడ్డ అంటే అంత అసహ్యమైన మురికి గుడ్డలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు చేసిన చిన్న చితక మంచి పనులే దేవుడి దృష్టికి ఎలా ఉన్నాయి? మా నీతి క్రియలు మీ దృష్టికి ఏమైపోయాయి? మురికి గుడ్డలు అయిపోయాయి. మీ దృష్టికి అపవిత్రులం అయిపోయాం, మీ దృష్టికి దోషులమై మీకేమైపోయాం? దూరం అయిపోయాం. కనుక మనం చేసే గొప్ప పనులు ఏమున్నాయి అనుకుంటున్నామో అవి దేవుడి దృష్టికి మురికి గుడ్డలాగా ఉన్నాయి. దానివల్లే మనం రక్షించబడ్డాము, దానివల్లే మనం ఇలాగా దేవుని సన్నిధికి వచ్చి ఆయన అబ్బాని పిలవగలుగుతున్నాం, తండ్రి అని పిలవగలుగుతున్నాం, మనం ప్రార్థన చేసిస్తే ఆయన ఆలకించేస్తున్నాడు, ఆయన మనకి సమాధానం ఇస్తున్నాడు అని మన నీతి క్రియలు వల్ల అనుకుంటే తీతుపత్తులు ఏం చెప్తుంది? మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పునే దేవుడు మనల్ని ఏం చేశాడు? ఉంది, రక్షించాడు. నీ రక్షణ అనుభూతి నువ్వు చెందాలంటే, నూతన స్వభావం వల్ల కలిగినటువంటి రక్షణ అనే ప్రయోజనాన్ని నువ్వు ఆస్వాదించాలంటే నీ స్థితి ఎంతగా దేవుడికి దూరం అయిపోయిందో అనేది మనకేం కావాలి? అర్థం కావాలి. మేము దూరం అయిపోయాం. మేము చేసే చిన్న చితగా పనులు కూడా అసలు మీ దృష్టికి కూడా రాలేదు. ఎందుకంటే అవి కేవలం మా యొక్క ఆలోచనతో చేసాను తప్ప మీ వాక్య ప్రకారంగా మేము అవి చేయలేకపోయామని ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఆ రోజున బాధపడినట్టుగా మనకి కనిపిస్తుంది. కనుక ఈరోజు నువ్వు దేవుడి కొరకు చేస్తున్న కొన్ని కార్యక్రమాలు గొప్పవి అనుకునే భావంతో ఉండొద్దు. ఎందుకంటే మనం ఎంత చేసినా ఆయన రుణం తీర్చుకోలేము. కేవలం కనికరంతోనే దేవుడు రక్షించి ఈ రక్షణానందాన్ని ఇచ్చాడు. దాన్ని ఆస్వాదిద్దాం. ఈ నూతన సంవత్సరం అనే భావంతో ఒకవేళ ఉంటే మనము దేవుడిచ్చిన నూతన స్వభావాన్ని బట్టి రక్షణని మరింతగా ఆనందించేవారిగా ఉండాలని వాక్యం ద్వారా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చాలాసార్లు మనం రక్షణని ఆనందించం. ఎందుకు ఆనందించట్లేదంటే అలా ఎలా రక్షించబడ్డామనేది కూడా కొన్నిసార్లు ఆలోచన చేయమని. ఒక వ్యక్తి బాగా తయారయ్యాడు అన్నట్టుగా ఉంటుంది. మనం కూడా కొన్నిసార్లు బాప్తిసం ద్వారా రక్షించబడ్డామంటే రక్షించబడ్డాము అన్నట్టే ఉంటుంది. కానీ నశించిపోయిన స్థితి ఏం కావాలి? అర్థం కావాలి. అది ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాము, ఎలాంటి స్థితిలోంచి ఎలాంటి స్థితికి వచ్చాము అనేది మనకు జ్ఞాపకం ఉండాలి. అది మన క్రియల వల్ల కాదు, ఆయన కనికరం వల్లే జరిగిందన్న విషయం కూడా మనకి ఎప్పటికప్పుడు ఏమై ఉండాలా? జ్ఞాపకం ఉండాలి. మనం ఏదో చిన్న చిత్తగా మంచి పనులు చేయడం వల్లే దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, రక్షిస్తున్నాడు అనే భావం వద్దు. దేవుడు దయతోనే, కృపతోనే మనల్ని రక్షిస్తున్నాడనే భావం ఉండాలి. అప్పుడే రక్షణలో మనం ఏం చేయగలుగుతాం? ఆనందించగలుగుతాం. ఇది మొదటి విషయం అండి.
రెండో విషయం, దేవుడు అనుగ్రహించిన నూతనత్వంలో మనం పొందిన ప్రయోజనాలు. దేవుడు నూతన స్వభావాన్ని ఇచ్చాడు, మనం రక్షణ అనే ప్రయోజనాన్ని పొందాం, దాన్ని ఆనందించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఇచ్చినటువంటి మరొక నూతనత్వం ఏంటో మనం పరిశీలన చేసి దాంట్లోకి వెళ్దాం. రోమపత్రిక 12:1-2 కాబట్టి సహోదరులారా, క్రైస్తవులయ్యాము. క్రైస్తవులైన తర్వాత మన శరీరములు సజీవ యాగంగా ఎవరికి సమర్పించాలి? దేవునికి సమర్పించాలి. ఓకే, సమర్పిస్తే ఎప్పుడైతే నూతన స్వభావం ఏర్పడిందో మనలో ఏం ఉండకూడదు, ఇంకా లోక మర్యాదను ఏం చేయకూడదట, అనుసరించకూడదు. అనుసరింపక ఉత్తమమును అనుకూలమును మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. ఇప్పుడు మనస్సు మారి నూతనం అయితే వచ్చే ప్రయోజనం మనం ఏం పొందుతాం? రూపాంతరం పొందుతాం. ఇందాక మాటకి ఇప్పుడు మాటకి తేడా ఏంటండి అంటే, ఒకసారి బాగా ఆలోచన చేయండి. మనం ఒకప్పుడు పాత జీవితం, పాపపు జీవితం కలిగి ఉన్నాం. పునర్జన్మ సంబంధమైన స్థానం ద్వారా దేవుడు తన ఆత్మని ఇవ్వడం ద్వారా మనకి ఏ జన్మనిచ్చాడు? కొత్త జన్మించాడు, నూతన స్వభావాన్ని ఇచ్చాడు. ఇప్పుడు నూతన స్వభావం పొందిన మనము, జాగ్రత్త వినండి, నూతన స్వభావం పొందిన మనము దినదినము మన మనసు ఏమవుతూ ఉండాలి? మారుతూ ఉండాలి. మన మనస్సు మారి నూతన అవ్వటం వల్ల ఒక రోజుకి ఏమవుతుంది? మనం ఏం చెందుతామట? రూపాంతరం చెందుతాం. మరొక రూపంలోకి మనం ఏం చేయబడతాం? మార్చబడతాం. బాప్తిసం పొందిన వెంటనే అది వస్తుందా? రాదు. ఇప్పుడు ఆ రూపాంతరం అంటే ఎలా మారిపోతామండి అంటే, దేవుడు ఆశిస్తుంది, మనల్ని దేవుడు కోరుకుంటుంది ఎవరిలా మారమని. అదే ఎవరిలాగా? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇది ఆ రూపాంతరం ఎప్పుడుకి వస్తుంది? మనస్సు మారి మనం ఏమవటం వల్ల? నూతనం అవటం వల్ల. అది ఒక రోజులో జరిగే క్రియ కాదు, క్రమక్రమంగా జరిగే క్రియ. మన మనస్సు మారితే మనలో ఒక రూపం ఏర్పడుతుంది, ఒక రోజుకి ఏర్పడుతుంది. ఇది ఎలా జరుగుతుంది అంటే అక్కడే ఉంది. ఆ 2వ వచనం మళ్ళీ చదువుతాను చూడండి. 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను ఏం చేయకూడదు? అనుసరించకూడదు. ముందు అది మానేసి ఉత్తమమును అనుకూలము సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏంటో పరీక్షించి, అది ఆ లోక మర్యాద ప్రకారం చేయకూడదు అని సరి చేయడం మానేసామండి. మరి ఎలా చేయాలంటే, దేవుని చిత్తం తెలుసుకొని, దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని దాని ప్రకారంగా చేస్తే మన మనసు ఏమవుతుంది? నూతన మగుట ద్వారా, ప్రతి దాంట్లో మనం చేంజ్ అవ్వడం ద్వారా, ప్రతి విషయంలో మనం మారడం ద్వారా ఒక రోజుకి మనలో ఏం ఏర్పడుతుందట? రూపాంతరం. అంటే ఎవరి రూపం? యేసుక్రీస్తు వంటి స్వరూపము ఏర్పడుతుంది. ఇదే ఈ నూతనమైన మనసు ద్వారా ఏర్పడే ప్రయోజనం అండి. ఇందాక చెప్పిన మాటకి ఇప్పుడు మాటకి ఉన్న తేడా మీరు గమనించాలి. పాపాన్ని వదిలిపెట్టావు నిజమే, కానీ కొత్త జీవితాన్ని అలవాటు చేసుకోవాలి కదా. అది ఒకరోజు జరుగుతుందా? దినదినము నూతనం ఒకటి ద్వారా, దినదినము మనం మనస్సును మార్చుకోవడం ద్వారా. ఒక విషయం ఏదో మనకు తెలిసింది, దాన్ని ఇంకోలా చేయాలనుకున్నాం, కానీ ఇప్పుడు మనం ఎవరి పిల్లలమి? దేవుడి పిల్లలమి. ఎవరం కాదు, లోకస్తులమి కాదు. ఇప్పుడు ఇది అలాగెలా చేస్తాం, అలా చేయకూడదు కదా అని ఆగిపోయాం, అలా చేయట్లేదు. ఇప్పుడు ఎలా చేయాలో దేవుని చిత్తాన్ని తెలుసుకున్నాం. ఇలా చేయాలా అని మనం దాన్ని చేయడం స్టార్ట్ చేస్తాం. ఇలా ఒక విషయంలో మారాం, ఇంకో విషయంలో మారాం, అలా ఇంకో విషయంలో మారాం. ఇలాగా దినదినము నూతనం అవ్వటం ద్వారా పూర్తిగా మనం ఏమవుతాం? యేసుక్రీస్తు స్వారూప్యానికి చేర్చబడతాం. నూతనత్వం ద్వారా కలిగే ప్రయోజనాలండి. ఒకసారి ఎఫెసీ పత్రికలో రాయబడిన మాట చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాలు. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది ఏమవ్వాలి? సంపూర్ణ పురుషులు. అంటే బైబిల్లో బాప్తిసం పొందిన వారిని శిశువులు అన్నారు. క్రీస్తులో కొత్తగా జన్మించిన శిశువు అన్నారు, పసిపిల్లలు అన్నారు లేదా? క్రీస్తులో మనం మొదట బాప్తిసం పొందినప్పుడు ఎవరమట? శిశువులమి. ఎవరమి? పసిపిల్లలు.
పసిపిల్లలు శిశువులు ఏమవ్వాలి? ఇప్పుడు ఎదగాలంటే ఏమవ్వాలా? సంపూర్ణ పురుషుని అవ్వాలి. అంటే క్రైస్తవ జీవితంలో ఒక మార్పు అనేది రావాలని ఈ పదాలు మనకు తెలియజేస్తున్నాయి. ఎలాంటి సంపూర్ణత అక్కడ ఉంది అనగా, క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతకు గలవారు మగు వరకు ఆయన ఎలాగూ నియమించును. దేవుడు మన మీద పెట్టిన టాస్క్ ఏంటంటే, మన మీద పెట్టిన కర్తవ్యం ఏంటంటే, బాప్తిసం పొందిన మనము, నూతన జన్మ పొందిన మనము, నూతన స్వభావంలోకి వచ్చిన మనము, మన మనస్సు నూతన మొగటం ద్వారా, దినదినము నూతన మొగటం ద్వారా ఒక రోజుకి ఎవరి వంటి రూపం రావాలి? క్రీస్తు వంటి స్వరూపం మనలో రావాలి. అదే నూతన మొగటం ద్వారా కలిగే ప్రయోజనం. సాధ్యమేనా? క్రీస్తు లాంటి రూపం రావడం సాధ్యమేనా? మీకు ఒక మాట అప్పుడు చెప్పాలి. దేవుడు తన పిల్లలమైనటువంటి మనకి మనం చేయలేని పని అప్పు చెప్తాడా? చెప్తాడా? ఒక తండ్రిగా, ఒక తల్లిగా నీవు మీ అబ్బాయి మీ అమ్మాయి ఆ బరువు ఎత్తలేదని తెలిసి కూడా, తనకి ఎత్తడం సాధ్యం కాదని తెలిసి కూడా నువ్వు ఆ బరువు ఎత్తుకురా అని చెప్తావా? చెప్తారా? చెప్పం. నిజమైన తల్లిదండ్రులు అయితే చెప్పరు. చెప్పి వాళ్ళని ఆక్షేపణ చేయరు. ఎందుకు తీసుకురాలేకపోతున్నావు అని కూడా అనలేదు. అసలు ఆ బరువు ఎత్తలేని సంగతి నీకు తెలిసి నువ్వు అలాగెలాగంటావు అనవు. మరి ఈరోజు దేవుడు మన మీద ఏమని అడుగుతున్నాడు? మనం ఏమవ్వాలని అడుగుతున్నాడు? తన కుమారుడైన యేసుక్రీస్తు వంటి స్వారూప్యం గలవారము కావాలని అడుగుతున్నాడు. మనం చేయగలిగిందే అడుగుతున్నాడా? చేయలేనిది అడుగుతున్నాడా? ఇది ముందు మనం అంగీకరించాలి. కష్టమైతే అవ్వచ్చు కానీ అసాధ్యం మాత్రం కాదని ఆ పదానికి అర్థం తెలియాలి. అలా రావడం కష్టం అవ్వచ్చు, అలా తయారవడం కష్టం అవ్వచ్చు, కానీ ఏం కాదు, అసాధ్యం కాదు. అసాధ్యమైన పనులు దేవుడు మనకేం చేయడు, అప్పగించడు. దేవుడు తన సహాయం ఉంటాడు. కానీ ఇది ఒక రోజులో వచ్చేస్తుంది అనేది దేవుడి ఉద్దేశం కూడా కాదు. ఏవో నువ్వు శిశువు అయ్యి, పసికందు అయ్యి ప్రభువులో దినదినము నీ మనస్సు మారడం ద్వారా, నూతన మగడం ద్వారా ఒక రోజుకి నీవు ఏం పొందుతావు? రూపాంతరం పొందుతావు. ఎవరి రూపంలోకి? క్రీస్తు వంటి స్వరూపం. రోజు రోజుకి అది ఆ నూతనత్వం వస్తుందా? ఒకప్పటికిప్పటికి మనలో మార్పు అనేది ఏర్పడుతుందా? ఈరోజు అది ఆలోచన చేయాలి. మనం ఏమవుతున్నాం? నూతనం అవుతున్నాం. కానీ మనస్సు మారి నూతనం అవ్వడంలోనే ఒక చేంజ్ అనేది కనిపించట్లేదు. అదే కోపం అలాగే ఉంది, అదే మూర్ఖత్వం అలాగే ఉంది, అదే మొండితనం అలాగే ఉంది, అదే బద్ధకం ఇంకా అలాగే ఉంది, అదే నిర్లక్ష్యం ఇంకా అలాగే ఉంది. అవి మారట్లేదు. మనస్సు మారి నూతనం అవ్వడం అంటే ఆ నిర్ణయాల్లో, ఆలోచనలో, మన యొక్క బిహేవియర్లో మనం మార్పు వస్తే ఒక రోజుకి ఏం ఏర్పడుతుంది? రూపాంతరము చెంది ఎవరి స్వరూపం? క్రీస్తు. ఇది దినదినము చేయగలిగారు. సంవత్సరాలు గడిచాయని చెప్పుకోవడం సంతోషం కాదు. ఒక సంవత్సరం గడిచి మరొక సంవత్సరంలోకి వచ్చానని ఆనందించి సెలబ్రేట్ చేసుకోవడం కూడా గొప్ప కాదు. కానీ అప్పటికంటే ఇప్పుడు మారాను, ఆ సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా మెరుగ్గా మారాను అనే ఒక మార్పు అనేది మనం నూతనంగా కనుపరుచుకున్నప్పుడే అప్పుడు మనం ఏదైనా సెలబ్రేట్ చేసుకోవడానికి అర్హులు అవుతాం. దేవుడిచ్చిన నూతన స్వభావంలో కలిగే ప్రయోజనాన్ని మనం ఆస్వాదించామా? లేదు, నా జీవితం నిజమేనండి, ఎంత స్వార్థంగా ఉండేవాడినో, ఇంతకుముందు గుప్పిలు విప్పడానికి కూడా నేను చాలా ఆలోచించేవాడిని, వెనక్కి వెళ్ళిపోయే చేతులు ముందుకు వచ్చేవే కావు. కానీ ఈరోజు అదేమీ లేకుండా, మనసులో ఎలాంటి దురుద్దేశం లేకుండా, ఎవరికైనా ఏదైనా సహాయం అంటే నా చేతులు ముందుకు వెళ్తాయండి. ఎక్కడైనా ఏదైనా జరిగితే నేను వేరేలా రియాక్ట్ అయ్యేవాడిని. కానీ ఈ ప్రభువు దృష్టిలోకి నేను వెళ్ళిన తర్వాత నుంచి నా రియాక్షనే మారిపోయిందండి, నా పద్ధతే మారిపోయిందండి, నా మాట తీరే మారిపోయిందండి, నా మనస్తత్వాలే మారిపోయాయండి. అంటే ఎస్, మనలో ఏమి ఏర్పడుతుందని అర్థం? నూతన స్వభావము, నూతన రూపము మనలో ఏర్పడుతుంది. ఇది ఎవరికి చెప్పవసరం లేదు, ఎవరికి వాళ్ళకే అర్థమైపోద్ది. మార్పు అనేది ఎవరికి వాళ్ళకి ఏమవుతుంది? అర్థమవుతుంది. మనం చెక్ చేసుకోవడానికి ఇక్కడ వచ్చాం. ప్రభువులోకి వచ్చాక అప్పటికి ఇప్పటికీ మనలో ఏమైనా మార్పు లేకపోతే ప్రభు వల్ల నువ్వు పొందిన ప్రయోజనం ఏమీ లేదు. 4 గంటలు మనకు రోజు, 24 గంటల్లో యేసు ప్రభువులా నువ్వు ఉంటావని కాదు దాని అర్థం.
నువ్వు గిన్నెలు తోముకోవచ్చు, ఇల్లు ఉడ్చుకోవచ్చు, లేకపోతే పనికి వెళ్ళొచ్చు, ఏదో మోసుకు రావచ్చు, నీళ్ళు తీసి రావచ్చు, ఇవన్నీ కాదండి. 24 గంటల్లో ఏదో ఒక టైంలో ఒక సిచ్యువేషన్ వస్తుంది. అప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అన్నదే నువ్వు యేసుక్రీస్తులా ఉన్నావా లేదా అనేది తెలుస్తుంది. నా మాట మీకు అర్థమైంది లేదు? యేసుక్రీస్తు స్వరూపం అంటే నేను గిన్నెలతో ఉన్నప్పుడు యేసుక్రీస్తు స్వరూపంలో ఉన్నాను, బట్టలు ఉతికినప్పుడు యేసుక్రీస్తు స్వరూపంలో ఉన్నాను, నేను సైకిల్ మీద నీళ్ళకి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు స్వరూపంలో ఉన్నాను కాదు. దాని అర్థం ఏంటంటే మనకు ఒక సిచ్యువేషన్, ఒక సందర్భం ఏర్పడుతుంది, ఏదో ఒకటి జరుగుతుంది, అప్పుడు మనం రియాక్ట్ అవుతాం చూసారు. అక్కడే నువ్వే ఎవరిలా ఉంటావు? యేసు ప్రభువులా రియాక్ట్ అయితే నీలో స్వరూపం, ఎవరి స్వరూపం ఉన్నట్టు? యేసు. లేదా అపవాదులా రియాక్ట్ అయితే అప్పుడు నీలో అపవాద స్వభావం ఉన్నట్టు. అలా రోజులో ఎక్కడొక్కడ ఏదో ఒకటి జరుగుతుంటాయి. ఒకటి జరగవచ్చు, 2 జరగవచ్చు. అది నువ్వు పనిచేసేవాటి చూడడానికి జరగచ్చు, ఇంట్లో అయినా జరగచ్చు, లేకపోతే వీధిలో అయినా జరగచ్చు. ఎక్కడొక్కడ ఏదో సందర్భంలో నువ్వు ఏం రియాక్ట్ అయ్యావు, ఎలా స్పందించావు, ఎలా మాట్లాడావు, ఏ నిర్ణయం తీసుకున్నావు, దానికి నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు అనేదే నీలో ఏ స్వభావాన్ని బయటికి తీసుకొచ్చేది? క్రీస్తు వంటి స్వభావాన్ని బయటికి తీసుకొచ్చావు. అప్పుడే నువ్వు ప్రభువులాగా ఆలోచిస్తున్నావో లేదో, ప్రభువులా ప్రవర్తిస్తున్నావో లేదో, ప్రభు రూపం, ప్రభు స్వరూపం మన యందు ఉందో లేదో అనేది అప్పుడే మనకి తెలుస్తుంది. రూపం అంటే ఏం మారదు, ఏం మారదు, ఈ శరీరం మారదు కదా. కనుక యేసుక్రీస్తులా మారిపోవడం అంటే మనం అందరం కూడా అలా మారిపోతాం అంటే ఇదంతా మారిపోదు కదా. ఏం మారుతుంది? లోపడే మారుతుంది. కనుక నీవు దేవుని యొద్దకు వచ్చిన తర్వాత ఆయన నీకు ఇచ్చిన నూతన స్వభావాన్ని బట్టి, దినదినమో నీ మనసు మార్చుకోవడాన్ని బట్టి నీవు క్రీస్తు వంటి స్వరూపంలోకి వెళ్ళాలని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మూడో విషయం అధ్యాయం 28 నుంచి 31 వచనాలు ప్రశ్నిస్తున్నాడు. నీకు తెలియదా? దిగంతములను దేవుడు ఎవరు? భూదిగంతములను సృష్టించిన వాడు ఆయన యెహోవా, నిత్యుడగు దేవుడు. ఒక్క నిమిషం, ఇక్కడ నిత్యుడగు దేవుడు అనే మాట దేనికి వాడబడిందంటే ఎల్లప్పుడూ ఒకేలాగా ఉండేవాడు. అందుకే కింద మళ్ళీ ఒక మాట ఉంది, ఏమిటి? ఆయన ఏమవడు? సొమ్మసిల్లడు, అలయడు, నిత్యము ఒకేలా ఉంటాడు. అంటే దేవుడు నిత్యము ఒకేలా ఉంటాడు, ఎప్పుడు ఒకే భావంతో ఉంటాడు. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఇంకా ఆయన జ్ఞానమునకు శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు కూడా ఆయనే. ఆయన సొమ్మసిల్లడు, అలిసిపోడు. ఎవరైనా సొమ్మసిల్లిపోతే బలాన్ని ఇస్తాడు. ఆయన శక్తిహీనుడు కాదు. ఎవరైనా శక్తిహీనులు అయిపోతే శక్తి ఇస్తాడు. ఇప్పుడు చదవండి 29. సొమ్మసిల్లుదురు, అలియదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఏ బలం ఇది? మొదటి వచనంలో ఏం చూసాం? తీతు పత్రికలో మొదటి వచనంలో ఏం చూసాం? నూతన స్వభావం. రాసుకోవట్లేదు. ఏంటది? నూతన స్వభావం వల్ల మనం ఏం చేయబడ్డామట? రక్షించబడ్డాం. అది మొదటి విషయం. రోమపత్రిక 12వ అధ్యాయంలో ఏం చూసాం? మనసు మారి నూతనం అయ్యింది. దానివల్ల ఏం ప్రయోజనం? రూపాంతరం చెందుతాం. ఇక్కడ నూతన బలం అట. మూడోది ఏంటి? నూతన బలం. నూతన బలం వల్ల ప్రయోజనం ఏంటి? అక్కడే ఉంది. ఏంటి ఆ ప్రయోజనం? వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోయారు. మనం ఫస్ట్ ఎవరి గురించి చదువుకున్నాం? దేవుడు నిత్యుడని చదువుకొని దేవుడు ఏం కాడని చెప్పాను? అలసిపోడు, సొమ్మసిల్లని చెప్పి దేవుడు మనకు బలం ఇస్తాడట. బలం ఇస్తే మనం ఏమవ్వం? మనం కూడా అలసిపోవు, సొమ్మసిల్లం. అంటే ఇప్పుడు దేవుడిచ్చే నూతన బలము మనలో ఏం కలుగు చేస్తుందంటే దేవుని కొరకు ఏ కార్యమైనా చేయగలిగే శక్తివంతులుగా మనల్ని తయారు చేస్తుంది. నువ్వు అనుభూతిని పొందావా? దేవుడు మనకు నూతన బలం ఇవ్వడం అనేది ఒకటైతే, నూతన బలం పొందిన తర్వాత వచ్చిన ప్రయోజనం మరొకటి. ఇప్పుడు ఎవరు నూతన బలం పొందుతారని ఉంది అక్కడ? యెహోవా కొరకు ఎదురు చూసేవారు. అంటే ఏం చేయాలి? ఇప్పుడు గేటు దాటి బయటికి వెళ్ళి రోడ్డు వైపు అలా చూస్తూ ఉండాలి, అంతేనా దాని అర్థం? మరి ఏం చేయాలి?
దేవుడి కొరకు ఎదురు చూడడం అంటే, లేదా రాత్రి మేడెక్కి సలహా చూస్తూ ఉండాలని కాదు కదా. మరి ఏం చేయాలంటే సింపుల్ అండి. ప్రతిరోజు ప్రార్థన చేయాలి, ప్రతిరోజు వాక్యం చదవాలి, ప్రతి ఆదివారం, అంతే. నువ్వెవరి కొరకు ఎదురు చూస్తున్నట్టు వారు ఏం పొందుతారు? మళ్ళీ వదిలేస్తున్నారు. ఏ బలం అది? నూతన బలం. ఆ నూతన బలం పొందిన వాళ్ళు ఎలా ఉంటారు? అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోయారు. అంటే దేవుడు అలసిపోకుండా చేసిన కొన్ని గుణాలు ఏవైతే ఉన్నాయో, లేక కొన్ని కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి మనం కూడా చేయగలము. అంటే ఇంకా మీకు ఎలాగ అర్థం కావాలంటే, ఎంత ప్రేమిస్తారా బాబు, నీకు విసుగు రాలేదా, ఎంతకని నువ్వు క్షమిస్తావు, ఎంతైనా క్షమిస్తారు. ఏమైపోరు? అలసిపోరు. ఎంత సహిస్తావు అంటే సహిస్తాం. ఇంకా నాకు ఓపిక లేదా అనే స్టేజ్ ఒకటి ఉంటుందా? అది కూడా రాదట. ఎవరి బలం ఉంటే? దేవుని యొక్క నూతన బలం ఉంటే. కనుక దేవుడు మనకి ఏమిస్తాడు బలం అంటే, కొండలు ఎత్తేంత బలం మనకి ఇవ్వకపోవచ్చు, 100 కేజీలు ఎత్తే బరువులు ఎత్తే బలం మనకి ఇవ్వకపోవచ్చు. ఏంటి ఇస్తారంటే, మనము దేవునిలాగా చేసే, దేవుని కొరకు చేసే కొన్ని కార్యాలు ఉన్నాయి చూసావు, అవి మనం చేయగలిగే శక్తిని ఇస్తాడు. అది మన వల్ల అవుతుంది. ఎలా అవుతుంది అంటే, దేవుడిచ్చే బలం ద్వారానే అవుతుంది. ఇది మీకు అర్థం కావడానికి చెప్తాను. ఎలాగంటే, పౌలు గారు మాట్లాడుతూ, సంఘంతో మాట్లాడుతూ, డబ్బుల విషయంలోనే మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే, దీనస్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. నాకు తెలుసు, ఇలాగ జీవించాను. కొన్నాళ్ళు ఎలా జీవించాను? ఇలా కూడా జీవించాను. ఏమీ లోటు లేకుండా మొత్తం అన్ని సౌకర్యాలు కలిగి బ్రతకడం కూడా నాకు తెలుసు. సౌకర్యాలన్నీ పోయిన తర్వాత కూడా బ్రతకడం తెలుసు. అని ఆకలిగా ఉండడం తెలుసు, కడుపు నిండి ఉండడం కూడా తెలుసు అని చెప్పి అక్కడ ఒక మాట అన్నాడు ఆయన. ఆ మాటే మనం చాలాసార్లు చెప్పుకుంటాం. ఏమనంటే, నన్ను బలపరిచిన వాని అందే నేను సమస్తము చేయగలను అన్న మాట అక్కడే అన్నాడు ఆయన. అంటే ఇప్పుడు అక్కడ ఆకలి, డబ్బులు అనే విషయం పక్కన పెడితే, అన్నిట్లో కూడా ఆ నేర్పు అనేది దేవుడు మనకి ఇస్తాడే కూడా. ఇప్పుడు బలపరిచేవాడు దేవుడు అయినప్పుడు అన్నిట్లో కూడా ఇలా ఉండడం తెలుసు, అలా ఉండడం తెలుసు అనేది, అలా నేర్పు అనేది దేవుడే ఇస్తాడు. చూడండి, ఇప్పుడు ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము. దేవుడి వల్ల నేను పొందిన ప్రయోజనం ఏంటండి? ఆయనకు రోజు ప్రార్థన చేయడం వల్ల, రోజు ఆయన వాక్యం చదువుకోవడం వల్ల, రోజు ఆయన సన్నిధికి వెళ్ళడం వల్ల నాకు వచ్చే ప్రయోజనం ఏంటంటే, సొమ్మసిల్లక నడిచిపోయేటువంటి, అలయక పరిగెత్తేటువంటి, దేవుని కొరకు బలమైన కార్యాలు చేయగలిగేటువంటి శక్తిని, బలాన్ని మనకిస్తాడని. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 12 నుంచి 13 వచనాలు. ఇప్పుడు యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏం పొందుతారు? చెప్పట్లే. నూతన బలం. ఇప్పుడు పౌలు గారికి ఎవరు ఇచ్చారు ఆ బలం? దేవుడే ఇచ్చారు. ఎలాగ ఉండగలగటానికి? ఏ స్థితిలోనైనా ఉండగలగ. ఒకప్పుడు స్థితి బాగుందండి, అప్పుడు అంతా బాగుందండి, అంతా బాగుండేదండి. ఇప్పుడు బాగులేదండి అంటే, అప్పుడు బాగున్నప్పుడు ఉండగలగాలి, ఇప్పుడు బాగులేనప్పుడు కూడా అదే జీవితం. అన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు బ్రతకగలగడం నేర్చుకోవాలి, అన్నీ సమృద్ధిగా లేనప్పుడు కూడా మనం బ్రతకగలగడం నేర్చుకోవాలి. ఈ బతుకు ఎవరు నేర్పిస్తారంటే, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం. కనుక పొగిడినప్పుడు మనమే పొగడతలు తీసుకోగలగాలి. మరి ఇంకోటి, పొగడతలు తీసుకోగలగాలి. ఇంకోటి ఏంటి? నిందలో అవమానాలు కూడా ఏం చేయాలి? ఇందులో నిలబడడం నేర్చుకోవాలి, అందులో నిలబడడం కూడా నేర్చుకోవాలి. ఇది ఎలా సాధ్యమవుతుందంటే, దేవుని కొరకు ఎదురు చూసి వారు ఏం పొందుతారు? నూతన బలం పొందుతారు. వారు అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోతారు. అక్కడ మధ్యలో మనం యెషయా గ్రంథంలో చదివినప్పుడు, బాలులు సొమ్మసిల్లుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదరని 2 పదాలు ఉంటాయి. ఎందుకు ఆ పదాలు వాడబడ్డాయి అంటే, వాస్తవంగా అయితే సొమ్మసిల్లకుండా, అలసిపోకుండా పరిగెత్తేదే పిల్లలు. వాళ్ళు తినడం మానేసి కూడా ఏం చేస్తారు? పరిగెత్తారు. మనం ఆపి వారికి మళ్ళీ పెడతాం. అలాంటి బాలులు కూడా ఒక రోజుకి ఏమవుతారట? అలసిపోతారు. అలాగే యవనస్తులు తొట్టిల్లరు. యవనస్తులు ఏం చేయకూడదు? తొట్టిల్లకూడదు. మీరు జనరల్గా ఎవరైనా యవనస్తులు నడుస్తూ తూలు పడిపోయారు ఇంకేమంటాం?
యవనస్తులు బాగా యంగ్స్టర్స్ నడుస్తూ నడుస్తూ తూలు పడిపోయారు అనుకోండి, ఏమంటారు చెప్పండి? ఇంకో మాట అంటారు, ముసలోడు వేటి అలా పడిపోతున్నావు అంటారు. అంటారా? అంటే పడిపోయే పేటెంట్ హక్కులు ఎవరికున్నాయి? వాళ్ళే పడుకోవాలి, వాళ్ళకే అది హక్కు. పడిపోయినా ఎవరు ఏమంటారు, ఎందుకంటే బలం లేని వాళ్ళు పడిపోయారా అయ్యో అంటాం. అదే వయసులో వాళ్ళు పడిపోతే ఆ మాత్రం అంటే యవ్వనస్తులు ఏమవ్వకూడదు, వాళ్ళకి ఆ బలం ఉండాలి. ఇప్పుడు రెండు అవ్వచ్చు, ఏమవ్వచ్చు? బాలులు అలసిపోవచ్చు, యవనస్తులు పడిపోవచ్చు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు, వారు అలయక పరిగెత్తుదురు, సమస్యలక నడిచిపోదురు. అంటే దేవునిలో ఉన్నవారు వారి వయసుతో సంబంధం లేకుండా దేవుని కొరకు దేవుని కార్యాలు ఏదైనా చేయగలుగుతారు. అది దేవుడు బలపరిస్తేనే జరుగుతుంది. ఈరోజు నూతనత్వం అనే దాని మీదే మాట్లాడుతున్నాం. నూతన స్వభావము మనల్ని రక్షించింది. మనస్సు నూతనం అవ్వటం ద్వారా రూపాంతరం ఏర్పడింది. నూతన బలం వల్ల మనం దేవుని కొరకు నిరంతరం ఏం చేయగలుగుతాం? ఆయన కార్యాలు చేయగలుగుతాం. ఓపిక లేదని చెప్పం, నాకు సహనం లేదని చెప్పం, నాకు అంత ప్రేమ లేదని చెప్పం, నాకు అంత క్షమాపణ గుణం లేదని చెప్పం. ఎందుకంటే దేవుడు మనకేమిచ్చాడు? బలం ఇచ్చాడు. కనుక లేనప్పుడు బ్రతకడం నాకు రాదని చెప్పం, ఉన్నప్పుడు కూడా నేను పెట్రిల్లిపోకుండా బ్రతకడం రాదని చెప్పం. ఎందుకంటే ఉన్నప్పుడు బ్రతకడం నేర్చుకున్నాను, లేనప్పుడు బ్రతకడం నేర్చుకున్నాను. పొగిడినప్పుడు పొంగిపోయి, తిట్టినప్పుడు కృంగిపోను. పొగిడినప్పుడు అదే స్టేబుల్గా ఉంటాను, తిట్టినప్పుడు కూడా అదే స్టేబుల్గా ఉంటాను. అది నేను నేర్చుకున్నాను. ఎవరు నేర్పించారు? దేవుడు నేర్పి. ఆయన నాకు ఇచ్చే బలం అది. నన్ను బలపరిచిన వాని అందే నేను సమస్తము చేయను. ఎవరైనా అడిగితే ఎలారా నీకు ఇది ఎలా సాధ్యం అవుతుంది? ఇలాంటి మాటలంటే మేము ఏదో అయిపోతాం, ఎలాగో అయిపోతాం. కానీ నీకు ఎలా ఒకే స్టెబిలిటీగా ఎలా ఉండగలుగుతున్నావురా? ఎలాగ నువ్వు తట్టుకోగలుగుతున్నావు? ఎలా నువ్వు పొంగిపోకుండా ఉండగలుగుతున్నావు అని అంటే నా ప్రభువు నాకు అది నేర్పించాడు. ఆయన ఇచ్చిన బలమే. ఏ బలం అది? నూతన బలం. చివరిగా మరొక మాట చెప్పి ముగిస్తాను. 3 విషయాలు చెప్పాను. ఒకటి, నూతన స్వభావం వల్ల ఏం చేయబడ్డాం? మొదటిది, నూతన స్వభావం వల్ల ఏం చేయబడ్డాం? రక్షించబడ్డాం. రక్షణ అనే ఆనందం మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. నశించిపోయింది మనకు అర్థమైతేనే రక్షించబడింది కూడా మనకి ఏమవుతుంది? అర్థమవుతుంది. రెండోది ఏం చెప్పాను? మనస్సు దినదినం ఏమవ్వాలి? నూతనం అవడం ద్వారా ఆ చేంజ్ మనల్ని ఏం తీసుకొస్తుంది? క్రీస్తు వంటి స్వరూప్యాన్ని, రూపాంతరాన్ని మనకి తీసుకొస్తుంది. మూడవది, యెహోవా కొరకు ఎదురు చూడడం అంటే ఏం చెప్పాను? ఎదురు చూడడం అంటే ప్రతిరోజు ప్రార్థన చేయడం, ప్రతిరోజు వాక్యం ధ్యానించడం, ప్రతి ఆదివారం వాళ్ళు యెహోవా కొరకు ఎదురు చూస్తున్నారు. ఏం పొందుతారు? నూతన బలం. దానివల్ల వచ్చే ప్రయోజనం ఏంటంటే దేవుని కొరకు ఏ కార్యమైనా మనం నిత్యము చేయగలుగుతాం. దేవుడు నిత్యుడు, ఆయన అలయడు, సమస్యలడు. మనము కూడా నూతన బలాన్ని పొందితే మనము అలసిపోకుండా, సమస్యలకుండా దేవుని కార్యాలు చేయగలుగుతాం. అంత ప్రేమ నాకు లేదనే మాట నీ నోట రాకూడదు. అంత క్షమాపణ గుణం లేదనే నోట మన రాకూడదు. అంత ఓపిక లేదనే మాట మన నోట రాకూడదు. అంత సహనం లేదనకూడదు. నాకు అంత దయాగుణం లేదనకూడదు. మనం ఎవరు అయ్యామంటే దేవుని పిల్లలం అయ్యాం. దేవుడి దగ్గర ఏదైతే సమృద్ధిగా ఉందో అలాంటివి మన దగ్గర కూడా సమృద్ధిగా ఉండాలి. అంతే. నాలుగవది, యెహెజ్కేలు గ్రంథం 18:31. ఇప్పుడు ఇక్కడ నూతన అనేది ఏంటిది? నూతన హృదయము, నూతన బుద్ధి ఉంటే ప్రయోజనం ఏంటి? బ్రతుకుతామట. ప్రయోజనం ఏంటి? బ్రతుకుతాం. అది ప్రయోజనం. ఇప్పుడు మరణం నొందడం వల్ల ఆయనకి ఏమి లేదట. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేనేం చేయను అంటున్నాడు, సంతోషించట. ఇప్పుడు నరులారా తిరిగి రండి అని చెప్పేది ఎవరు? భూమి మీద ఉన్న మనుషుల్ని నరులారా తిరిగి రండి అంటే ఏం చేయాలి? దేహాన్ని వదిలి వెళ్ళిపోవాలి. మరి మరణం నొందువాడు మరణం నొందుటే ఇష్టం లేదన్నవాడు నరులారా తిరిగి రండి అని ఎందుకు అంటాడు? ఇక్కడ మీకు అదే అర్థం కావాలి. ఏంటి? ఇక్కడ అన్న చావు ఆ చావు ఒకటి కాదు. నరులారా తిరిగి రండి అనేది దేహాన్ని వదిలి రమ్మని. ఇక్కడ మనసు తిప్పుకోకపోతే చచ్చిపోతాం అనేది ఎక్కడికి వెళ్ళిపోవడం? నరకానికి వెళ్ళిపోవడం. ఇప్పుడు బ్రతుకుతారంట. నూతన హృదయము, నూతన బుద్ధి ఉంటే ఏమవుతారు? బ్రతుకుతారంటే దాని అర్థం ఏంటి? అది నరకం అయితే దీని అర్థం ఏంటి? అంతే, నిత్య జీవం. దీని అర్థం ఏంటి? నిత్య అంటే నూతన స్వభావము, నూతన బుద్ధి, నూతన మనస్సు ఉన్నవారు నరకానికి వెళ్లకుండా ఎక్కడికి వెళ్తారు? నిత్య జీవం అనే పరలోకానికి
వెళ్తారు. అది ప్రయోజనం, చివరి ప్రయోజనం. ఒక మనిషి పూర్తిగా మార్పు చెందడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటంటే, బాప్తిసం ద్వారా నీ మనస్సును మార్చుకొని, దినదినము నీ అలవాట్లు మార్చుకొని, ఒక రోజుకి యేసు ప్రభువులాగా నీ మనస్తత్వాన్ని మార్చుకుంటే వచ్చే ప్రయోజనం ఏంటంటే, మనం నరకానికి వెళ్లకుండా ఎక్కడికి వెళ్తాం? నిత్య జీవానికి, పరలోకానికి వెళ్తాం. ఈ ప్రయోజనమే ప్రభువులో మనకు ఉందండి. కనుక బాప్తిసం అనే కార్యంలోకి ఎవరైనా ముందుకు వచ్చేవారు ఎవరైనా సరే ముందు ఇది ఆలోచన చేయాలి. బాప్తిసం వల్ల నాలో ఏ మార్పు వస్తుంది? ఒకప్పుడు ముడతలు శరీరం ఉండేదండి, బాల శరీరంలాగా అయిపోద్ది అనుకుంటున్నావా? అవుతుందా? లేదు. ఒకప్పుడు బ్లాక్గా ఉండేవాడిని, బాప్తిసం తర్వాత తెల్లగా. ఈ మార్పులు కాదు వచ్చేవి. కనుక ఒకప్పుడు నాకు పాకిళ్ళు ఉండేదండి, బాప్తిసం తర్వాత పెంగిటిళ్ళు అయిపోద్ది అనే భావం కాదు. ఏం మారుతుంది? మనసు మారుతుంది, మనలో మనస్తత్వాలు మారుతాయి, మన స్వభావం మారుతుంది, మన పాపపు జీవితం పూర్తిగా విడిచిపెట్టబడి కొత్త జీవితంలోకి మార్పు దినదినము ఏర్పడుతుంది. చివరికి నూతన హృదయము, నూతన బుద్ధి మరణం వరకు కాపాడుకుంటే మనం నరకానికి వెళ్ళం. ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి వెళ్తాం. మీరు బ్రతుకుదురు, చివరి ప్రయోజనం అది. కనుక కొత్తదనం అనేది మన కంటికి కనిపించే వాటిల్లో కాదు, మన హృదయాల్లో ఉండాలి. నూతన సంవత్సరపు ఆలోచనలు అనేవి మన యొక్క అంకెల్లో కాదు, మన జీవితాల్లో ఉండాలి. ఇది రావాలని దేవుడు తన గ్రంథంలో ఈ మాటలు ఏం చేశాడు? లిఖించాడు. ఒకటి, పునర్జన్మ సంబంధమైన స్థానం ద్వారా పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహింపబడడం ద్వారా నూతన స్వభావం వచ్చి మనం ఏం చేయబడ్డాము? రక్షించబడ్డాము. రెండు, దినదినము మనసు మారి నూతనం అవ్వడం ద్వారా ఒక రోజుకి ఏమవుతున్నాం? రూపాంతరము చెందుతూ, అంటే యేసుక్రీస్తు స్వరూపం మన యందు ఏర్పడుతుంది. మూడు, యెహోవా కొరకు ఎదురు చూడడం అంటే ప్రార్థన చేసుకోవడం, వాక్యం చదవడం, ఆయన సన్నిధికి రావడం. ఈ కార్యక్రమాలు నిరంతరం మనం చేయడం ద్వారా నూతన బలం పొందుతాము. నూతన బలం మనల్ని ఏం చేస్తుందంటే దేవునిలాగా, దేవుని కొరకు గొప్ప కార్యాలు నిరంతరము చేసేలాగా మనకు శక్తిని ఇస్తుంది. మనల్ని బలపరిచే ఆ దేవుని యందే మనం సమస్తము చేయగలము. చివరిగా నాలుగు, నూతన హృదయము, నూతన బుద్ధి. ఈ నూతన జీవితం చివరి వరకు మనం కాపాడుకుంటే మనం ఏం పొందుతాం? నరకాన్ని ఎక్కడికి వెళ్తాం? నిత్య జీవానికి వెళ్తాం, మనం బ్రతుకుతాము. ఇటువంటి ప్రయోజనం దేవుడు మనకి ఇస్తున్నాడు. దాన్ని ఆస్వాదిస్తున్నామో లేదో పరీక్ష చేసుకుందాం. ఆస్వాదిద్దాం, రక్షణ అనే ఆనందాన్ని పొందుదాం. మనలో నూతనం అవుతున్నాము లేక రోజు రోజుకి మారుతున్నాము అనే ఆనందాన్ని కూడా మనం పొందుతాం. మనల్ని మనం బలపరుచుకున్న, నేను చేయలేని కార్యాలు కూడా చేయగలుగుతానంటే దేవుడు ఏదో నాకు శక్తిని ఇస్తున్నాడు కాబట్టి నేను చేయగలుగుతున్నాను అనుభూతిని కూడా చెందుతాం. చివరికి నా కొరకు నిత్య జీవం ఉందనే నిశ్చింతగా మనం ఉందాం. అదే ఈ లోకంలో మనం హ్యాపీగా బ్రతకడానికి ఇచ్చే ఒక ఆలోచన. ఈ ఆలోచనే దేవుళ్ళలో మనం అందరం పొందాలని ప్రభు పేరట మిమ్మల్ని హెచ్చరిస్తూ, నన్ను హెచ్చరించుకుంటూ, ఓపికతో విన్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.